ఒకరోజు ఒక అపరిచితుడు ఆ వ్యాపారి దగ్గరికి వచ్చాడు. నీ దగ్గర ఉన్న డబ్బును నా వ్యాపారంలో పెట్టు, ఒక్క సంవత్సరంలో రెండింతలు చేస్తాను. వ్యాపారి కళ్ళల్లో ఆశ మెరిసింది. ఇంత పెద్ద లాభం ఇంత తక్కువ సమయంలో. అతను వెంటనే చాణక్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆచార్య, ఈ అవకాశం వదులుకుంటే నేను మూర్ఖుడిని అవుతాను. చాణక్యుడు ప్రశాంతంగా అడిగాడు, అతని వ్యాపారం గురించి నీకు ఎంత తెలుసు? అది నాకు తెలియదు. అతను ఎలా లాభం సంపాదిస్తాడు? అది కూడా తెలియదు. అయితే నీ డబ్బు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? వ్యాపారి మౌనంగా నిలబడ్డాడు. చాణక్యుడు ఒక బంగారు నాణెం తీసుకొని నేలపై పెట్టాడు. దీన్ని కళ్ళు మూసుకొని ఎవరి చేతిలోనైనా పెడతావా? లేదు. అయితే నీ జీవితకాల సంపాదనను ఎందుకు కళ్ళు మూసుకొని ఇస్తావు? వ్యాపారికి విషయం అర్థమైంది. చాణక్యుడు చెప్పాడు, పెట్టుబడి అంటే ఎక్కువ లాభం కోసం పరిగెత్తడం కాదు, నువ్వు పెట్టే డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం. వ్యాపారి ఆ వ్యక్తి వ్యాపారం, ప్రమాదం, ఆదాయం అన్ని పరిశీలించాడు. చివరికి నిజం బయటపడింది. అతని వ్యాపారం అంత లాభదాయకమైనది కాదు. అతను కొత్త పెట్టుబడిదారుల డబ్బుతో పాత అప్పులు తీర్చుతున్నాడు. వ్యాపారి తన డబ్బును కాపాడుకున్నాడు. చాణక్యుడు చిరునవ్వుతో అన్నాడు, తెలియని లాభం కంటే తెలిసిన భద్రత మంచిది. కానీ ఆ రోజు చాణక్యుడు మరో ప్రశ్న అడిగాడు, ఇప్పుడు నీ సంపద ఎవరి కోసం పెంచుతున్నావు?